ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం అడవితల్లి బాటా కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి అయాన్ డిజిటల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన కొంతమంది విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఎగ్జామ్స్ రాయలేకపోయారని వీడియోలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీస్ రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు. ఇక నుంచి తన పర్యటనల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలున్నాయి. అదేవిధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులకు ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇవ్వడమైంది. అందుకు అనుగుణంగానే ప్రతి పర్యటన సందర్భంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. ఈ పర్యటనలో కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సైరన్ కూతలను కూడా తగ్గించి ప్రయాణిస్తారు అని సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.